హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. సో, డిసెంబర్ మంత్ అంటేనే ఎక్కడ చూసినా క్రిస్మస్ డెకరేషన్‌లు, ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సందడి కనిపిస్తూ ఉంటుంది కదా! మరి నేను, మా పిల్లలిద్దరూ అలాగే మా సిస్టర్ అనుకోకుండా బంజారా హిల్స్ వైపు అయితే వెళ్ళామండి. డిన్నర్ టైమ్ అయింది కదా అని చెప్పి రోస్ట్ అనే ప్లేస్‌కైతే వెళ్ళాము. సో, ఎంత క్రౌడ్ ఉందంటే అక్కడ మనకు వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి ఎదురుగుండా రోస్ట్రీ అని ఇంకొకటి ఉంది. సరే అక్కడేమన్నా టేబుల్ ట్రై చేద్దామని వెళ్తే అక్కడ ఒక గంట వెయిటింగ్, ఇక్కడ ఒక గంట వెయిటింగ్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్దామా అనుకునే లోపు మా అబ్బాయి, "అమ్మ మీకు అస్సలు పేషెన్స్ లేదా? ఇక్కడే తినాలి ప్లీజ్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్" అని గొడవ చేసి మమ్మల్ని అయితే ఆపేశాడండి. ఫైనల్లీ అదిగోండి అసలు ఆ క్రౌడ్ చూసారా? అసలు ఏమన్నా ప్రశాంతంగా క్యాప్చర్ చేద్దామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. సో, ఇక్కడ పరిస్థితి ఏంటంటే వెయిట్ చేస్తున్నామండి మా టోకెన్ నంబర్ కోసం. ఒక్కసారి ఆ పైన చూసారా ఎంత అందమైన డెకరేషన్ అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. ఆ రెడ్ కలర్ వైబ్రెంట్ బాల్స్ చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. అదిగోండి మా సాయమ్మ అండ్ మా కౌశిక్ బాబు అక్కడ వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్ దగ్గర. మా పేరు ఎప్పుడు పిలిస్తే వెళ్ళిపోదామా అని. ఇప్పుడు వాళ్ళ యాంగ్జైటీ ఏంటంటే అవుట్‌డోర్ సీటింగ్ ఇస్తే బావుండు అని ఎదురు చూస్తున్నాము. లక్కీగా మాకు అవుట్‌డోర్ సీటింగే ఇచ్చారండి. ఫైనల్‌గా పేర్లైతే పిలిచేశారు. అదిగోండి లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. అలా ఉందనమాట. బయట పక్క కూర్చునే జోన్ అంతా ఇంత అందంగా కనిపిస్తోంది. అదిగోండి మా క్రిష్ గడైతే ఫస్ట్ ఎళ్ళిపోయి కూర్చుంటోంది. అండ్ దెన్ మా చెల్లి సాయమ్మ అండ్ దెన్ మా కౌశిక్ బాబు. సో, నేనైతే పైనున్న డెకరేషన్స్ అవి చూడడమే సరిపోయింది నాకు. అదిగోండి 2 చల్లటి గ్లాస్ బాటిల్స్‌లో అయితే బిస్లరీ ప్యూర్ వాటర్ అయితే ఇచ్చారు. సూపర్‌గా ఉంది అమేజింగ్‌గా. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి మెన్యూ అయితే మా ముందు పెట్టేశారు. సాయమ్మ ఒక పుస్తకం పట్టుకుంది. మన క్రిష్ గాడైతే ఇంకొకటి పట్టుకుంది. తెగ వెతికేస్తున్నారు ఇద్దరు ఏం ఆర్డర్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి. మా బబ్లీ గర్ల్ ఎప్పుడు నవ్వుతానే ఉంటుందండి. ఒక చిరునవ్వు అయితే విసిరేసింది నా మీదకి. సరే ఏదో మొత్తానికైతే ఆర్డర్ ఇచ్చారు. ఈ లోపు లోపల ఏముంది సెలబ్రేషన్ డెకరేషన్ చూద్దాం. మరి నేను ఒక్కదాన్నే చూస్తే ఎలా, మీకు కూడా చూపించేద్దామని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. పాపం సాయమ్మ నేను క్యాప్చర్ చేస్తానక్క అని చెప్పి తనైతే వచ్చింది. అదిగోండి అక్కడున్న చలికండి ఫైర్ స్టాండ్స్ పెట్టారు. చక్కగా పైన ఫైర్ ఉంటూ వెచ్చగా అట్లా వామ్‌గా ఉందనమాట. బాగా చలి ఫీల్ అయ్యేవాళ్ళు, తట్టుకోలేము అనేవాళ్ళు కొద్దిసేపు అట్లా ఆ ఫైర్ స్టాండ్స్ దగ్గర నుంచుంటే సరిపోతుంది. సరే అలా ముందుకైతే వెళ్ళాను. అమ్మో! ఇక్కడ ముందు జోన్ కంటే కూడా ఇక్కడ రష్ ఇంకా ఎక్కువగా ఉంది సుమా. సరే స్లోగా తప్పించుకుని ఈ పక్క నుంచి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరిపోయి నడుచుకుంటూ అలా ముందుకైతే వెళ్ళిపోయాను. ఈ లెఫ్ట్ సైడ్ అండి ఒక చిన్నపాటి ఫోటో బూత్ లాగా, అంటే ఫోటో బూత్ కాదు ఎగ్జాక్ట్‌లీ. బట్ అక్కడ మెరీ క్రిస్మస్ అని రాసి అందంగా ఒక ఆర్చ్ లాగా అయితే పెట్టారు. మరి అందరూ ఫోటోలు దిగుతుంటే మరి మనం ఎందుకు దిగకూడదని చెప్పి వెయిటింగ్ అనమాట. ఇదిగోండి ఈలోపు ఇక్కడున్న డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి చూపిస్తున్నాను చూసేసేయండి. ఇక్కడ ఒక బుడ్డమ్మ అండి ఎంతో బుడ్డి పిల్ల క్యూట్‌గా పోజులు ఇస్తోందంటే వాళ్ళ మమ్మీ ఎలా చెప్తే అలా చేస్తోంది. నాకు దాన్ని చూడడమే సరిపోయింది ఉన్న కాసేపు. సరే ఈలోపు ఈ గ్యాప్‌లో పక్కకెళ్దామా అంటే అసలు ఆళ్ళేమన్నా నాకు ఛాన్స్ ఇస్తేనా, ఒకళ్ళు వెళ్ళిపోయినాక ఇంకొకళ్ళు వస్తూనే ఉన్నారు ఫోటోస్ దిగడానికి. "అరే బాబు ప్లీజ్ రా మాకక్కడ ఫుడ్ ఆర్డర్ చేసినాము చల్లగా అయిపోతది" అని రిక్వెస్ట్ చేసి వాళ్ళెవరో ఒక గ్రూప్ వెళ్ళంగానే డింగుమనైతే అక్కడికి దూరి మొత్తానికైతే నేను కూడా 2, 3 ఫోటోలు లాగిచ్చేసాను. ఈలోపు ఒకసారి నేను చెప్పిన బుడ్డమ్మని మీరు కూడా ఒక లుక్ ఏసేయండి. ఎంతో ముద్దుగా ఉందంటే ఒక డాల్‌కి కీ ఇస్తే ఉన్నట్టుందనమాట చిన్ని తల్లి. సో, దాని పక్కన కొద్దిసేపు నుంచున్నాను. అండ్ ఇక్కడేమో అసలు ఖాళీ అవ్వట్లేదు సుమా. ఇంక లాభం లేదు అడిగేద్దాం అనే మూమెంట్‌లో మొత్తానికైతే పక్కకెళ్లారు. ఫోటోస్ ఎలా వచ్చినాయి చూసుకుందాం అని చెప్పి. ఆ గ్యాప్‌లో అయితే దూరాను. నాకొక చిన్న స్మైల్ ఇచ్చేసిందండోయ్ వంగి చూడంగానే. సరే అయితే ఇలా ఉందండి ఇక్కడ పరిస్థితి. అండ్ మీకు ఇంతకీ చెప్పలేను కదా! 400 టేబుల్స్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ప్లేస్ ఇది. అండ్ ఫుడ్ అయితే అన్నీ సూపర్ అని చెప్పలేను. మనం స్పెసిఫిక్‌గా చూసుకొని ఆర్డర్ ఇచ్చిన స్నాక్స్ అయితే మేము ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మరి మేమేం తిన్నాము ఏంటి వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ష్యూర్‌గా. అదిగోండి సాయం వచ్చింది. మరి పాపం ఎంతసేపు దాన్నే తీయమంటే దాన్ని కూడా మీకు చూపియాలి కదా! అందుకని ఒక సెల్ఫీ యాంగిల్‌లో కూడా కొంచెం రికార్డ్ చేసుకున్నాము. ఇదిగోండి మా క్రిష్ గాడు కాల్ చేసింది. "మమ్మీ రండి ఫుడ్ వచ్చేసింది చల్లారిపోతుంది" అని. ఇంకా పరుగున టేబుల్ మీదకైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వైట్ సాస్ పాస్తా తిన్నామండి. టూ గుడ్ ఉంది. స్పెషల్లీ దాంతో పాటు ఇచ్చిన బ్రెడ్ చాలా బాగుంది. మెల్టింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇదొక చికెన్ స్టార్టర్. అది కూడా భలే బాగుందండి అసలు. సన్నగా నువ్వులు జల్లారు క్యాప్సికమ్ పీసెస్ తోటి. స్పెషల్లీ పైపింగ్ హాట్ అనమాట.
ఇక్కడ విషయం ఏంటంటే మరి ఎంత క్రౌడ్ ఉందంటే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ 10 నిమిషాల్లో ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా ఒకటేసారి ఇచ్చేసారు. అండ్ ఇదేమో బిస్కాఫ్ ఫ్లేవర్‌లో ఉన్న బొబ్బా డ్రింక్ అనమాట. సో, ఆ బొబ్బాస్ కోసమని ఆర్డర్ ఇచ్చాము. అండ్ కౌశిక్ బాబు స్ట్రాబెర్రీ మాచా అయితే ఆర్డర్ ఇచ్చాడు. అండ్ అదిగోండి క్రిషా ఆల్ టైమ్ ఫేవరెట్ స్పైసీ గోవా. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా స్పైసీ గోవానే తాగుతూ ఉంటుంది. పైన గ్లాస్‌కి చుట్టూ కూడా కారం పూపిచ్చుకొని దానికలా చాలా ఇష్టం అనమాట. అండ్ దెన్ నాకు సింగిల్‌గా డ్రింక్ ఎంజాయ్ చేసేంత సినిమా లేదండి. సో, నేను సాయమ్మ అయితే షేర్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్ థాట్ ఇదిగోండి చికెన్ టిక్కా పులావ్ అని ఒకటి ఆర్డర్ ఇచ్చాము. చూపించినంత టేస్టీగా అయితే ఇది లేదు గైస్. ఫ్రాంక్‌గా రివ్యూ ఇచ్చేస్తున్నాను. చూడ్డానికైతే అబ్బా అన్నట్టు కనిపిస్తుంది కదా! బట్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్ అండి పర్సనలీ. అండ్ ఇదేమో లోటస్ స్టెమ్ మన తామర పూల కాడలు ఉంటాయి కదండీ! దాంతో చేసిన స్నాక్ ఇదైతే అల్టిమేట్‌గా ఉంది గైస్. మీరు ఈ ప్లేస్‌కెళ్తే ఖచ్చితంగా ఈవెన్ దో మీకు వెజ్ నచ్చకపోయినా ఈ స్నాక్ ట్రై చేయండి. నేనైతే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తిన్నాను. అంత బాగుంది. కరకరలాడుతూ జ్యూసీగా యమ్మీగా సూపర్‌గా ఉంది. ష్యూర్‌గా రికమెండ్ చేస్తాను ఇది. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి పాస్తా అన్నీ ఒకటేసారి ఇచ్చేసారు. మరి మేము ఫినిష్ చేయాలి కదా ఐటమ్స్ అన్నీ. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది తినేస్తూ మధ్య మధ్యలో ఆ డ్రింక్ సిప్స్ వేసుకుంటూ అన్నట్టు ఈ డ్రింక్ గురించి చెప్పాలండి ఎంత అద్భుతంగా ఉందో. నేను ఇప్పటిదాకా ఈ బిస్కాఫ్ ఫ్లేవర్ కేక్స్ ఎంజాయ్ చేశాను, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశాను అండ్ డిఫరెంట్ పేస్ట్రీ ఇలాంటివి అయితే ఎంజాయ్ చేశాను. కానీ షేక్ అయితే ఇవాళేనండి ఫస్ట్ టైం తాగడం. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి అందరూ 2 పీసులు పెట్టుకున్నాక ఆ లోటస్ స్టెమ్ స్నాక్ నేనే మొత్తం తినేసా లాస్ట్కి. అండ్ ఫైనల్లీ మా కౌశిక్ గారు అండి పాపం సూషీ అంటే ఇష్టం వాడికి. దానికోసం అయితే వచ్చాడు ఈరోజు. బట్ అన్ఫార్చునేట్లీ అది దొరకలేదు. ఇంకా పాపం ఏం చేస్తాడు ఉన్న వాటిలో వాడికి నచ్చిన డిష్ రామెన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. అదైతే చాలా బాగుందండి. సో, ఫైనల్లీ అంత చల్లటి వెదర్‌లో అంత వేడిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత చలో అని చెప్పి ఇంకా బయలుదేరాము. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది నైట్. అదిగోండి ఇలా ఉందనమాట. అసలు ఆ లోగో పక్కన నేను ఒక లిల్లీ పుట్టులాగా ఉన్నానక్కడ. సరే బాయ్ చెప్పేద్దామని చెప్పి మా క్రిష్ గాడు నేను క్యాబ్ వచ్చేలోపు అదిగోండి అలా ఒక చిన్నపాటి సెల్ఫీ వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ దెన్ పిల్లలతో అండ్ ఇష్టమైన సిస్టర్స్ అండ్ కజిన్స్‌తో ఇలా లేట్ నైట్ డిన్నర్ పార్టీస్ చాలా కూల్‌గా ఉంటాయి. మీకు ఏమాత్రం టైం దొరికినా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఉండనా మరి? బాయ్ అండి.